కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైల్వే కోడూరు కూటమి నేత ముక్కా రూపానందరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైల్వే కోడూరు కూటమి నేత ముక్కా రూపానందరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కడపలోని ఆదిత్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పిన విధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేను గెలిపించినట్టు తెలిపారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 50 ఎకరాల లేఅవుట్ అభివృద్ధి చేసి అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు వేసి ఆయా ప్రాంతాలను అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప వైఎస్ఆర్ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, పార్టీ ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక విప్ ఇవ్వడం జరిగింది, 2 చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది, 2 డైరెక్ట్ పదవులు ఇవ్వడం జరిగింది. జన్మలో మన సీఎం గారిని మర్చిపోలేదు సార్. మీరు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన 10 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో కలిసి కట్టుగా నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 అర్బన్ డెవలప్మెంట్ నువ్వు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా ముందుగా నాకు రాజకీయ జన్మనిచ్చింది మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, పునర్జన్మనిచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆలోచన చేసి నేను చెప్పిన దానికి కన్విన్స్ అయి అరవ శ్రీధర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. మన కోడూరు పెద్దల అధరాలతో గెలిపించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకొకటి, ఈరోజు కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. ఈ 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతోనూ కూర్చొని చర్చించి నాకు రియల్ ఎస్టేట్ లో కొంత అనుభవం ఉంది కాబట్టి కంపల్సరీగా స్టేట్ లోనే నెంబర్ 1 కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతానని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా